హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం థాట్స్ ఇన్ ఏ గార్డెన్ అనే పోయం గురించి డిస్కస్ చేద్దాం. ఈ పోయం వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ అలాగే శాతవాహన యూనివర్సిటీ ఫస్ట్ సెమ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు రిలేటెడ్గా ఉన్నటువంటి ఈ టూ యూనివర్సిటీ వాళ్ళకి కూడా ఈ పోయం ఉంది. ఓకే, ఇదే కాకుండా మీ సెమ్కి సంబంధించినటువంటి అన్ని లెసన్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో మీరు చూడండి, ఖచ్చితంగా అన్నీ ఉన్నాయి. ఓకే, ఇంకా మనం పోయంలోకి వెళ్ళిపోదాం. థాట్స్ ఇన్ ఏ గార్డెన్. సో థాట్స్ అంటే ఏంటి? మనలో వచ్చే ఆలోచనలు, కొత్త కొత్త ఆలోచనలు అనేవి మనలో వస్తాయి. ఒక ప్లేస్లోకి వెళ్ళినా, ఏదైనా ప్లేస్కి వెళ్ళినా కొన్ని సిచ్యువేషన్స్ కానీ మనల్ని ఏం చేస్తాయంటే ఆలోచించేలా చేస్తాయి. సో అలాంటివి ఒక గార్డెన్లో ఉన్నప్పుడు ఆయనకు కలిగినటువంటి ఆలోచనలన్నింటినీ ఇక్కడ థాట్స్ ఇన్ ఏ గార్డెన్ అనే పోయంలో మనకు రిప్రజెంట్ చేసి చూపించారు. సో ఫస్ట్ అసలు ఈ చెప్పినటువంటి పోయెట్ ఉన్నారు కదా, ఆండ్రూ మ్యార్వెల్, ఆయన గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. సో ఆన్సర్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఆ ఆన్సర్ ని మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్సర్ ని చదువుకోండి. ఆన్సర్ మొత్తం ఒకసారి వినండి. డైరెక్ట్ గా చదివితే వచ్చేది ఉంటే మీరు వర్క్ బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ డైరెక్ట్ చదువుకోవచ్చు కదా, కానీ ఒకసారి వింటేనే వస్తుంది. మీరు ఒక్కసారి విని ఆన్సర్ ని చదవండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, లెట్స్ సీ అబౌట్ ది పోయెట్. ఇఫ్ యు సీ అబౌట్ ది పోయెట్, ఆండ్రూ మ్యార్వెల్ 1621-78 అంటే ఆయన 1621లో జన్మించారు, 1678లో చనిపోయారంట. హీ వాస్ ఎ రినౌన్డ్ మెటాఫిజికల్ పోయెట్, ఎ పొలిటీషియన్, ఎ సెటైరిస్ట్ అండ్ హెల్డ్ ఎ మార్కబుల్ పొజిషన్ ఇన్ లిటరేచర్. సో లిటరేచర్లో ఆయనకి చాలా మంచి గొప్ప పొజిషన్ అండ్ పేరు ఉన్నాయంట. ఈయన అంతేకాదు, హీ వాస్ ఏ మెటాఫిజికల్ పోయెట్ అంటే ఆయన ఫిలాసఫికల్ గా ఎగ్జిస్టెన్స్ గురించి, రియాలిటీ గురించి, నేచర్ గురించి క్వశ్చన్స్ వేస్తూ ఉండేవాళ్ళని మెటాఫిజికల్ పోయిట్స్ అంటారన్నమాట. సో ఈయన ఒక మెటాఫిజికల్ పోయెట్. అంతేకాదు ఒక పొలిటీషియన్ అండ్ సెటైరిస్ట్. ఓకే, సెటైర్ గా కూడా అంటే వ్యంగ్యంగా కూడా వేరే వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. He was born in Winstead in Holderness, East Riding of Yorkshire, as the son of a clergyman. సో చర్చ్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు చూడ, ఒక క్లర్జీ మ్యాన్ కొడుకు ఈయన. ఈయన వచ్చేసి 1621లో పుట్టారు. ఎడ్యుకేటెడ్ అట్ ట్రినిటీ కాలేజ్. సో ఆయన చదువుకున్నది ఎడ్యుకేషన్ అంతా వచ్చేసి ట్రినిటీ కాలేజ్, కేంబ్రిడ్జ్. He became a tutor to the daughter of Lord Fairfax and wrote the best poetry during his season 1650-1652. ఓకే, సో ఈయన ట్రినిటీ కాలేజ్ కేంబ్రిడ్జ్ లో చదువుకున్నాడు. అంతేకాకుండా ఫేర్ఫాక్స్ అనే లార్డ్ అంటే అక్కడ ఆయన రాజు లాంటి వాడు అనమాట. సో వాళ్ళ కూతురికి ఆయన ట్యూటర్ గా కూడా చేశారంట. అదే టైంలో ఆయన చాలా బెస్ట్ పోయట్రీస్ ని కూడా అందించారంట. సో ఇది వచ్చేసి మన పోయెట్ గురించి. ఇంకా మనం థీమ్ లోకి వెళ్ళిపోదాం. Andrew Marvell's Thoughts in a Garden is a beautiful expression of how nature brings peace, wisdom and spiritual joy. సో ఈ పోయంలో మనకి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. దేని గురించి? నేచర్ బ్రింగ్స్ అంటే నేచర్ మనకి ఎలా పీస్ అంటే తెలుసు కదా, శాంతి అంటే మనశ్శాంతిని, విజ్డమ్ జ్ఞానాన్ని అండ్ స్పిరిచువల్ జాయ్ అంటే దైవిక ఆనందాన్ని ఎలా కలిగిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకోవచ్చు. ద గార్డెన్ బికమ్స్ ఎ సింబల్ ఆఫ్ పీస్, ప్యూరిటీ అండ్ డివైన్ కనెక్షన్. ఓకే, ఎందుకు మనకు ఇవన్నీ ఫీలింగ్స్ వస్తాయంటే ఆ గార్డెన్ అక్కడ ఉంది చూసారా, ఆ గార్డెన్ అనేది ఒక సింబల్ పీస్ కి, ప్యూరిటీకి అలాగే డివైన్ కనెక్షన్స్ కి. నేచర్ రిఫ్లెక్ట్స్ హ్యూమన్ ఎమోషన్స్. సో నేచర్ కి కూడా మనలాగే ప్రాణం ఉంది, మనలాంటి ఎమోషన్స్ ని అది మనకు తిరిగి చూపిస్తుంది, రిఫ్లెక్ట్ చేస్తుంది. కామ్, ప్యూరిటీ అండ్ సింప్లిసిటీ. ఎందుకంటే నేచర్ ఎప్పుడు ఎలా ఉంటుంది? చాలా కామ్ గా ఉంటుంది. ప్యూరిటీ చాలా స్వచ్ఛంగా ఉంటుంది అండ్ సింప్లిసిటీ సింపుల్ గా ఉంటుంది. టర్నింగ్ అవే ఫ్రమ్ వరల్డ్లీ పర్స్యూట్స్ అండ్ ఎంబ్రేసింగ్ సింప్లిసిటీ కెన్ హెల్ప్ హ్యూమన్స్ ఫైండ్ ట్రూ హ్యాపీనెస్ అండ్ డివైన్ హార్మనీ. సో ఎప్పుడైతే మనకి వరల్డ్ లో ఉండే ఈ పొజిషన్స్ అన్ని ఉంటాయి చూసారా, అంటే డబ్బు, అధికారం, హోదా, గెలుపు, ఓటమి ఇలాంటివన్నింటిని వదిలేసి మనం ఎప్పుడైతే ప్రకృతిని ఆనందిస్తామో అప్పుడే నిజమైన సంతోషం అనేది కలుగుతుంది అని చెప్తున్నారు. సమ్మరీలోకి వెళ్తే,
The poet begins by saying that human beings waste their time trying to win fame and honor. సో ఈయన ఏమంటున్నారంటే చాలా వరకు హ్యూమన్ బీయింగ్స్ అంటే మనుషులు అందరూ కూడా ఏం చేస్తున్నారు, టైం ని వేస్ట్ చేస్తున్నారంట. గెలవాలి, పేరు పొందాలి అనేసి చాలా వరకు టైం వేస్ట్ చేస్తున్నారంట. దే వర్క్ ఎండ్లెస్లీ టు అచీవ్ సక్సెస్. సో గెలుపు కోసం చాలా కష్టపడుతున్నారు, నిరంతరంగా కష్టపడుతూనే ఉంటారు. మార్వెల్ కాల్స్ దిస్ యాజ్ ఫూలిష్ బికాస్ all such worldly glory is temporary and meaningless compared to the peace found in nature. సో ఇలా ప్రకృతిని కాకుండా ఎవరైతే వరల్డ్లీ పొజిషన్స్ అంటే గెలుపు, ఓటమి, హానర్ అనేసి, విక్టరీ, సక్సెస్ అని వెంపర్లాడుతూ ఉంటారో వాళ్ళందరూ ఫూలిష్ పీపుల్ అంట. ఎందుకంటే ఇవన్నీ ఉంటాయి చూసారా, ఈ వరల్డ్ గ్లోరీ అన్ని, ఇవన్నీ టెంపరరీ అంటే అవి శాశ్వతం కాదు. ఒకసారి నువ్వు గెలవచ్చు, ఇంకోసారి ఇంకోరు గెలవచ్చు, అంటే అది పర్మనెంట్ కాదు కదా. అవన్నీ టెంపరరీ అండ్ మీనింగ్లెస్, అర్థం లేనివి. కంపేర్ టు పీస్ ఫౌండ్ ఇన్ నేచర్. అదే నువ్వు ఒక్కసారి ప్రకృతిలోకి వెళ్ళు, ప్రకృతి నీకు ఇచ్చే మనశ్శాంతి ముందు ఇవన్నీ కూడా వేస్ట్. హియర్ ద పోయట్ సేస్ హీ హాస్ ఫైనల్లీ ఫౌండ్ పీస్ అండ్ ఇన్నోసెన్స్ ఇన్ ద గార్డెన్. సో నిజంగా ఆయన ఏమంటున్నారంటే ఫైనల్ గా ఈ పీస్ అండ్ ఇన్నోసెన్స్ అనేది ఆయనకి గార్డెన్ లోనే దొరికిందంట. హీ బిలీవ్స్ దట్ ది గార్డెన్ ఇస్ ఏ ప్లేస్ వేర్ ద మైండ్ క్యాన్ ఫైండ్ రెస్ట్ అండ్ సోల్ క్యాన్ కమ్యూనికేట్ విత్ గాడ్. సో ఆయన ఎప్పుడైతే ఈ విషయాన్ని కనుక్కున్నారో, గార్డెన్ లోనే నిజమైన సంతోషం అలాగే మనశ్శాంతి దొరుకుతుందని తెలుసుకున్నారో, అప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటి అని అంటే, ఎప్పుడైతే ప్రకృతితో కలిసి ఉంటాడో అప్పుడు చాలా ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు. ఆయన మనసు కూడా అప్పుడు దేవునితోని కమ్యూనికేట్ అవుతుంది, మాట్లాడుతుందంట. ఎర్లియర్ హీ హ్యాడ్ లుక్డ్ ఫర్ పీస్ అమాంగ్ పీపుల్ బట్ హీ కుడ్ నాట్ ఫైండ్ ఇట్ దేర్. సో ఫస్ట్ ఏమనుకున్నాడంటే ఆయన మనుషుల వద్ద పీస్ దొరుకుతుంది, శాంతి దొరుకుతుంది అనుకున్నాడు, కానీ ఎక్కడ దొరకలేదు. హీ రియలైజెస్ దట్ ట్రూ కామ్నెస్ అండ్ ప్యూరిటీ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ ద సింప్లిసిటీ ఆఫ్ నేచర్, నాట్ ఇన్ ద నాయిసీ వరల్డ్ ఆఫ్ మెన్. సో తర్వాత ఆయన రియలైజ్ అయింది ఏంటి, నిజమైన కామ్నెస్ అండ్ ప్యూరిటీ అంటే ప్రశాంతత అలాగే స్వచ్ఛత అనేది ఎక్కడుంటుంది అంటే నేచర్ యొక్క సింప్లిసిటీలోనే ఉంటుంది, అంతేకాని ఈ సౌండ్స్ చేసే మనుషుల మధ్యలో ఈ ప్రపంచంలో లేదంట. He says that human society is ruled with full of selfishness, greed and corruption. But solitude in garden is delicious, meaning peaceful, sweet and pleasant. సో ఆయన ఏమంటున్నాడంటే మనుషులు సొసైటీ అంతా రూడ్గా ఉంది. ఎందుకు అంటే అందరిలో సెల్ఫిష్నెస్, స్వార్థం, అహంకారం, కరప్షన్, ఓకే, గ్రీడ్, అదే స్వార్థంతో పాటు మాకే కావాలి అనే అత్యాశ, కరప్షన్ అంటే తెలుసు కదా, సో ఇంకొకరిని మోసం చేసే అవినీతి, ఇలాంటివన్నింటినీ ఆయన చూస్తున్నాడు. కాబట్టి ఆయనకి ఏమంటే సొసైటీ అనేది చాలా రూడ్గా ఉంది. కానీ సొలిట్యూడ్ ఇన్ గార్డెన్, ఎప్పుడైతే మనం ఏకాంతంగా గార్డెన్ లో ఉంటామో అప్పుడు పీస్ఫుల్, శాంతిని, ఆ స్వీట్నెస్ ని, ఆ ఆనందాన్ని మనం అనుభవిస్తామంట. హీ ప్రిఫర్స్ బీయింగ్ ఎలోన్ ఇన్ నేచర్ టు బీయింగ్ అమాంగ్ ప్రౌడ్ అండ్ కాంపిటేటివ్ పీపుల్. సో ఎప్పుడైతే ఈ విషయాన్ని రియలైజ్ అయ్యాడో అప్పటి నుంచి ఆయన పీపుల్ తో ఉండడం కంటే, ఎందుకంటే పీపుల్ ఎప్పుడు గెలవాలి, వాళ్ళకంటే ముందుకు వెళ్ళాలి అని చూస్తారు తప్ప అలాంటి స్వార్థపరులైన పీపుల్ తో ఉండడం కంటే నేచర్ తో ఉండడం బెటర్ అనేసి ఆయన ఎక్కువగా నేచర్ తోనే ఎలోన్ గా ఉండడం స్టార్ట్ చేశాడు. మార్వెల్ ప్రేసెస్ ది గ్రీన్ కలర్ ఆఫ్ నేచర్ సేయింగ్ ఇట్ ఈస్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ఎనీ ఆర్టిఫిషియల్ బ్యూటీ. సో ఆయన నేచర్ ఎలా ఉంటుంది, గ్రీన్ కలర్ లో పచ్చగా ఉంటుంది. సో అది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. దేనికంటే ఆర్టిఫిషియల్ బ్యూటీ, మనం ఆర్టిఫిషియల్ గా ప్రిపేర్ చేసే ఏ దీనికైనా కూడా ఈ నేచురల్ బ్యూటీ అనేది ఉండదు. He criticizes lovers who destroy trees by carving their beloved's names on them as cruel. సో ఈయన లవర్స్ ని కూడా క్రిటిసైజ్ చేస్తున్నాడు, కమెంట్ చేస్తున్నాడు. ఎందుకు అంటే చాలా మంది లవర్స్ వాళ్ళ పేర్లని చెట్ల మీద క్రేవ్ చేసుకుంటున్నారు, చెక్కుతూ ఉంటారు, వాళ్ళ పేర్లను రాసుకుంటుంటారు. సో అలా చేయడం అనేది చాలా క్రూయల్ థింగ్ అంట. ట్రూ లవ్ అకార్డింగ్ టు ద పోయట్ షుడ్ అడ్మైర్ నేచర్, నాట్ హార్మ్ ఇట్. ఆయన ఏమంటారు అంటే నిజమైన ప్రేమ అనేది నేచర్ ని అడ్మైర్ చేస్తుంది, హార్మ్ చేయదు. ద పోయట్ ఫీల్స్ హిస్ సోల్ లివింగ్ హిస్ బాడీ అండ్ బ్లెండింగ్ విత్ నేచర్. హీ ఫీల్స్ యాజ్ దో హిస్ స్పిరిట్ ఈస్ ఫ్లయింగ్ అమాంగ్ ద ట్రీ బ్రాంచెస్ అండ్ రెస్టింగ్ పీస్ఫుల్లీ ఇన్ ద షేడ్. సో ఆయనకి ఏమనిపించిందంటే ఆయన మనసు ఆయన బాడీని వదిలిపెట్టి నేచర్ లో కలిసిపోయిందంట.
అంతేకాదు ఆయన మనసు ఆకాశంలో పక్షుల్లా ఎగురుతూ వెళ్ళి చెట్ల బ్రాంచెస్ ఉంటాయి కదా, సో వాటి మీద పీస్ఫుల్ గా ఆ నీడలో రెస్ట్ తీసుకుంటున్నాయంట. ద పోయిట్ ఫీల్స్ దట్ ఎ పర్సన్ క్యాన్ థింక్ మోర్ క్లియర్లీ అండ్ పీస్ఫుల్లీ వెన్ ఎలోన్ విత్ నేచర్. మనిషి ఎప్పుడైతే ఒంటరిగా నేచర్ తో ఉంటాడో అప్పుడు ఆయనకు వచ్చే ఆలోచనలు చాలా క్లియర్ గా ఉంటాయంట. మార్వెల్ రిమెంబర్స్ ద బిబ్లికల్ గార్డెన్ ఆఫ్ ఎడెన్ వేర్ ఆడమ్ లివ్డ్ ఇన్ పీస్ బిఫోర్ ది ఫాల్ ఆఫ్ మ్యాన్. సో ఆయన ఇంకొక విషయం గుర్తు చేశాడు, ఏంటి అంటే గార్డెన్ ఆఫ్ ఎడెన్ అనేసి బైబిల్లో ఉంటుంది. సో అందులో ఆడమ్ గురించి ఉంటుంది. ఆడమ్ అప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేవాడంట. ఎప్పుడు ఆయన మొత్తం మనిషిలాగా ఆకాశం అంటే స్వర్గం నుంచి కిందికి రాకముందు ఆయన చాలా సంతోషంగా దేవునితోని హ్యాపీగా ఉండేవాడు. He says that it was purest happiness and uncorrupted taste of existence. సో అప్పుడు ఎప్పుడైతే ఆయన స్వర్గంలో ఉండి ఆ ఎడెన్ ఆఫ్ గార్డెన్ ని చూసుకుంటూ సంతోషంగా భగవంతునితో ఉన్నాడో అది చాలా ప్యూర్ గా ఉండేది, చాలా హ్యాపీ అంటే ట్రూ హ్యాపీనెస్ ఉండేది, అన్కరప్టెడ్. సో కరప్షన్ అనేది అక్కడ లేదు. మార్వెల్ సజెస్ట్ దట్ ది కంపెనీ ఆఫ్ అదర్స్ సమ్టైమ్స్ డిస్టర్బ్ దట్ పీస్. సో కానీ అతను ఎప్పుడైతే ఒకరి సజెషన్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఆ గార్డెన్ ఆఫ్ ఎడెన్ లో ఉన్నటువంటి యాపిల్ ని తింటాడో స్వర్గం నుంచి ఆయన భూమి మీదకి వచ్చేస్తాడు. అంటే మనిషి ఫాల్ అనేది ఓకే, ఆ మనిషి వినాశనం అనేది అప్పుడే స్టార్ట్ అయిందంట. ఎప్పుడు ఇంకొకరి మాటలు విని వాళ్ళ మనసును శాంతి నుంచి డిస్టర్బ్ చేసుకున్నందుకు. అందుకే ఆయన ఏమంటాడంటే మనుషులతో కంటే నేచర్ తో ఎక్కువగా స్పెండ్ చేయాలి అని చెప్తున్నాడు. ద పోయిట్ ఫైనలీ సేస్ దట్ టు లివ్ ఎలోన్ ఇన్ ఎ గార్డెన్ ఈజ్ టు లివ్ ఇన్ టూ ప్యారడైసెస్ అట్ వన్స్. సో ఫైనల్ గా ఏమంటుందంటే ఎప్పుడైతే మనం ఒక గార్డెన్ లో ప్రశాంతంగా ఏకాంతంగా కూర్చుంటామో అప్పుడు మనం రెండు స్వర్గాలలో ఒక్కసారి ఉన్నట్టంట. వన్ ఆన్ ఎర్త్ అండ్ వన్ ఈస్ హెవెన్. సో ఒకటి వచ్చేసి భూమి, ఇంకొకటి వచ్చేసి స్వర్గం. ది గార్డెన్ హెన్స్ బికమ్స్ ఎ సింబల్ ఆఫ్ పర్ఫెక్ట్ హార్మనీ బిట్వీన్ మ్యాన్, నేచర్ అండ్ గాడ్. సో ఇప్పుడు మనకు క్లియర్ గా అర్థమైంది కదా, ఈ గార్డెన్ అనేది దేనికి సింబల్? పర్ఫెక్ట్ హార్మోనీ. హార్మోనీ అంటే ఇద్దరు కలిసి ఉండడం. ఎవరెవరి మధ్యలో ఇక్కడ హార్మోనీ జరుగుతుంది అని అంటే మ్యాన్, నేచర్ అండ్ గాడ్. సో మనిషికి, ప్రకృతికి, భగవంతునికి ముగ్గురికి మధ్యలో సఖ్యత కలగాలి అంటే మనం గార్డెన్ లో పీస్ఫుల్ గా ఉండాలి అని చెప్తున్నాడు. కంక్లూజన్. ద పోయమ్ ఈస్ ఏ బ్యూటిఫుల్ బ్లెండ్ ఆఫ్ నేచర్, ఫిలాసఫీ అండ్ స్పిరిచువాలిటీ. సో ఇక్కడ దేవుని కాంబినేషన్ ఉంది, నేచర్ గురించి చెప్తున్నారు, ఫిలాసఫీ ఇస్తున్నారు మనకి, అండ్ స్పిరిచువాలిటీ దైవం గురించి కూడా చెప్తున్నారు. ఇట్ టీచర్స్ దట్ హ్యాపీనెస్ కెనాట్ బి ఫౌండ్ ఇన్ వెల్త్, పవర్ ఆర్ సోషల్ లైఫ్. సో ఈయన ఏమంటున్నాడు, హ్యాపీనెస్ అనేది వెల్త్, డబ్బులో, పవర్, అధికారంలో ఆర్ సోషల్ లైఫ్ లో ఉండదు, బట్ ఓన్లీ ఇన్ క్వైట్ రిఫ్లెక్షన్ అండ్ కమ్యూనికేషన్ విత్ నేచర్. ఎప్పుడైతే మనం చాలా ప్రశాంతంగా ప్రకృతితో కమ్యూనికేట్ అవుతామో అప్పుడే మనకు నిజమైన హ్యాపీనెస్ వస్తుంది. ద పోయమ్ ఈస్ థాట్ఫుల్, ఇంటెలెక్చువల్ అండ్ ఫిల్డ్ విత్ డీప్ ఎమోషనల్ ఇన్సైట్. సో ఇది చాలా వరకు డీప్ ఎమోషన్స్ తో కూడి ఉంది, మనలో ఆలోచనల్ని అలాగే మన తెలివిని బయటికి తీసుకొస్తుంది. త్రూ దిస్ పోయమ్ మార్వెల్ షోస్ దట్ ది గార్డెన్ ఇస్ నాట్ జస్ట్ ఎ ప్లేస్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ట్రీస్ బట్ ఎ సింబల్ ఆఫ్ హ్యూమన్ సోల్ సర్చ్ ఫర్ ఎటర్నల్ పీస్. సో ఇక్కడ గార్డెన్ అంటే ఫ్లవర్స్, ట్రీస్ అని కాదు. గార్డెన్ అంటే ఒక ప్లేస్ ఎక్కడైతే మనిషి యొక్క మనసు ఎటర్నల్ పీస్ అంటే శాశ్వతమైనటువంటి శాంతి కోసం వెతుకుతుందో ఆ ప్లేసే గార్డెన్ అంట. ఓకే, అందరికీ అర్థమైంది కదా. సో ఇది వచ్చేసి ఆన్సర్. మీకు ఎక్కడ మీరు ఆన్సర్ ని స్క్రీన్ షాట్స్ తీసి చదువుకోండి. ఖచ్చితంగా వినండి, వినకుండా చదువుకోవాలనుకుంటే వర్క్ బుక్స్ నుంచి డైరెక్ట్ చదువుకోవచ్చు కదా. సో ఒక్కసారి ఒకరు చెప్పేది వింటేనే మీకు క్లారిటీ వస్తుంది, అప్పుడు చదివితే చాలా ఈజీగా ఉంటుంది. సో దిస్ ఇస్ మై సజెషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.